ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ సంపాదకులు ఏబీకే ప్రసాద్, అలాగే నిమ్స్ రిటైర్డ్ డైరెక్టర్, సిఆర్ ఫౌండేషన్ హెల్త్ సెంటర్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాద్ రావులను ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో సర్జన్స్ ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కె నారాయణ హాజరయ్యారు. డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ వృత్తిలో 75 సంవత్సరాలుగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన స్రవంతి పత్రికలకు సంపాదకుడిగా ఏకైక గౌరవం పొందారని ఈ సందర్భంగా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుండి 2009 వరకు అధికార భాషా సంఘం చైర్మన్గా కూడా పనిచేశారని కొనియాడారు. హృద్యోగ బాధితులకు వైద్యం అందించి పలువురు ప్రశంసలు అందుకున్న నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ దాసరి ప్రసాద్ రావు సేవలు మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్ ఫౌండేషన్ ట్రెజరర్, సిఆర్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ పల్లా వెంకటరెడ్డి, సిఆర్ ఫౌండేషన్ సెక్రటరీ పిజె చంద్రశేఖరరావు, ఎక్స్ఎంఎల్సి చెన్నమనేని వెంకటేశ్వరరావు, సిఆర్ ఫౌండేషన్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కె రజని, సంక్షేమ కేంద్ర డైరెక్టర్ కృష్ణకుమారి, వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ పి సరస్వతి, ఎస్ తుకారాం, రాజేందర్ రావు సహా పలువురు పాల్గొన్నారు. కార్పొరేటీకరణ అయిన తర్వాత మానవత్వం పోతుంది. మిషన్లే మాట్లాడతాయి, మిషన్లే పనిచేస్తాయి, మిషన్లే బిల్లులు ఇస్తుంటాయి, మనుషులు మాత్రం డబ్బులు ఇవ్వాలా. దానికి మానవత్వం కోణం ఉండదు. అట్లా పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఆరోగ్య వ్యవస్థ కాస్త వ్యాపారీకరణగా మారిపోయిన తర్వాత సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదర్శవంతంగా పనిచేసేటువంటి డాక్టర్లు కూడా రాణించలేకపోతున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారికి ఉన్నటువంటి సర్వీస్ కానీ, డెడికేషన్ కానీ, ఎక్స్పర్టీస్ కానీ ఉంటే మిగతా ఇంకెవరైనా అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకొని బిల్డింగ్ పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ వారు అట్లా లేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వికృత అభివృద్ధి ఆరోగ్యంలో, ఆ వికృత అభివృద్ధి మానవత్వానికి మంటగలిపే పద్ధతిలో ఉన్నటువంటి తరుణంలో డాక్టర్ ప్రసాద్ గారి వాళ్ళు ఆదర్శవంతంగా నిలబడి, ఆదర్శవంతంగా సమాజాన్ని నిలబడి